ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చదివి సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోటలో ఉన్న చెట్లలో ఏ ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, చదివిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నైనా వాక్యము వివరించడానికి నిలబడి ఉండగా నన్ను మీ శిలువ సట్టును పరుగుపరుచుకొని నా నోటిని పూరగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకొని ప్రతిఫలం దయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ సర్పము, స్త్రీ అంటే ఆదాము భార్య అవ్వ ఇద్దరు మాట్లాడుతున్నారు. అది వాళ్ళు మాట్లాడుతున్న స్థలము ఏదోను తోట. ఏదోను తోట అనగా పలు వృక్ష ఫలాలు ఉన్నటువంటి తోట. అయితే ఈ సర్పము ఎందుకు వచ్చిందయ్యా ఈ యొక్క తోటలోనికి అంటే, సర్వశక్తి గల దేవాతి దేవుడు తన రూపములో మనుషులను తయారు చేసుకొని వారితో సహవాసము చేస్తూ భూమి మీద కొద్ది సమయం గడుపుతూ ఉండేవాడు. ఆ తోటలో అంటే ప్రజలతో తత్సంబంధం కలిగిన వాడే దేవుడు ఉండేవాడు. కొంచెంసేపు వచ్చి ఒక సమయం, ఏదో ఒక సమయంలో ఆదాముతోనో అవ్వతో మాట్లాడేవాడు. వాళ్ళ ఆలోచనలు ఏంటో కనుక్కునేవాడు. వాళ్ళ మాట తీరును బట్టి మనము గాన చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు వారు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు విని ముచ్చట పెడుతుంటామే. ఆ ప్రకారము దేవుడు కూడా చాలా ముచ్చట పడేవాడు. నేను నిర్మించినటువంటి ఈ యొక్క ఆదాము నేల మట్టి నుంచి నిర్మించాను, అయినా కానీ ఈ ఆదాము చక్కగా మాట్లాడుతున్నాడు. ఆదాము నుంచి తీసిన ఈ స్త్రీ కూడా చక్కగా మాట్లాడుతుందని సంతోషపడుతూ ఆనందం పొందుతునేవాళ్ళు. ముగ్గురు బాగా ఐక్యతగా ఉండేవాడు. ఇది సర్పము చూసింది. సర్పం ఎక్కడి నుంచి వచ్చింది, సర్పం అంటే ఎవరు అనే విషయాన్ని మనం గమనించితే గాన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం చదువు ఒకసారి. పరలోకము అందును అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఘట సర్పము అనియు పడద్రోయబడిన. ఎక్కడ? భూమి మీద పడద్రోయబడిన దాని దూతలు తానుతో కూడా పడద్రోయబడిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైంది, ఈ యొక్క ఏదోను తోటలో ఉన్నటువంటి ఎవరు లేని సమయములో, అంటే దేవుడు లేని సమయము, ఆదాము లేని సమయం చూసి అవ్వ ఒక్కటి ఉన్నటువంటి ఆ సమయంలో అవ్వతో మాట్లాడటానికి ఎవరు వచ్చారు? సర్పము రూపంలో అపవాది లేక సాతాను అనే వ్యక్తి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. సర్పములో నుండి మాట్లాడుతున్నాడు అపవాది లేదా సాతాను. వీడికి 3 పేర్లు ఉన్నాయి అక్కడ తెలియజేసిన ప్రకారం. ఒకటి ఏంటంటే అపవాది అని, 2 సాతాను అని, 3 ఘట సర్పం అని
అక్కడే రాయబడి ఉన్నాయి 3 పేర్లు. ఇక భూమి మీద చాలా ఉన్నాయి వాని పేర్లు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ ఘట సర్పము అనే మాట విన్నప్పుడు సర్పము అపవాదికి సాతానుకు సాదృశ్యముగా ఉంటుంది. భూమి మీద కూడా సర్పము ఎవరికి సాదృశ్యంగా ఉంటుంది? అపవాదికి సాదృశ్యముగా ఉంటుంది. పరమందు కూడా అదే సాదృశ్యము, భూమి అందు కూడా అదే సాదృశ్యముగా ఉందని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ అపవాది ఎవరు బలహీనముగా కనపడితే వారి వద్దకే వస్తుంది, అందరి దగ్గరికి రాదు. వాని శాన కానీ వాడు కానీ భూమి మీద పడుదురైబడిన ఈ శాన. ఎందుకని నేను మాట చెప్తున్నానంటే, దేవుడు లేడు ఆ సమయంలో, ఆదాము లేడు. ఆదాము ఉన్నా కానీ గుర్తుపట్టేస్తాడు. ఎందుకంటే అవ్వను తీసుకెళ్ళి అన్నిటికీ పేర్లు పెడుతున్నప్పుడు ఆదామును పరీక్షించటానికి ఆ ఎముకను తీసి గాఢ నిద్రలోకి పంపించి ఆదామును ఆ యొక్క ఎముక స్థానములో మాంసమును నింపి ఆ ఎముక తీసిన ఎముకకు మళ్ళీ మాంసమును, నరములు, కండరాలను పొదిగి స్త్రీ రూపాన్ని తయారు చేసి తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో ఒక మాంసమై ఉన్న నరుని నుంచి తీశావు గనక నువ్వు నారి అనబడతావు అని ఆదాము ఆమెకు నారి అను పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆదామును పరీక్షించడానికి ఆమెను తీసుకెళ్ళి ఆదాముకు ఎదురుగా నిలబెట్టాడు. అంటే ఆదాము ఎదురుగా వచ్చినటువంటి వారు ఎవరో, అతని స్థితిగతి ఏంటో అంతా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమును, వివేచనను సర్వశక్తి గల దేవుడు ఆదాముకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. కొత్తగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎదురుగా వచ్చి ఎవరు నిలబడినా చెప్పేస్తాడు నువ్వు ఫలానని. ఒకవేళ ఈ సర్పమే వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆదామే అయితే కానీ అవ్వస్థానములు ఉంటే ఆదాం అనేవాడు, అపవాది అయినా సాతానైనా సర్పమా ఘట సర్పమా ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నాతో ఏం పని ఉంది నీకు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని గర్జించేవాడు. ఎందుకంటే ఆయన చూడగలిగిన వాడు గనక. దేవుని ఆత్మ ఆదాములో ఉంది గనక, దేవుని శక్తి ఆదాములో ఉంది గనక, అది దేవుడు అనుగ్రహించాడు గనక స్త్రీకి లేదు. స్త్రీకి వల దేవుడు. కాబట్టి స్త్రీ ఏం మాట్లాడలేకపోయింది, ఎవరో గుర్తించలేకపోయింది. స్త్రీగా నాకు గుర్తించితే ఆమెకి తెలిసేది. ఈ జంతువులలో ఒక జంతువు అనుకున్నది, అంతేగాని మాట్లాడేది అపవాది అనకల. అంటుంది ఇక్కడ మన చదివిన వాక్యంలో మనం గమనిస్తే నిజమా, ఏమి నిజము అస్సలు తెలియదు ఆ సర్పానికి, ఆ సాతానుకి. ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలు ఏ ఫలమైనా కానీ, ఏ వృక్ష ఫలమైనా, ఏ చెట్ల పండ్లైనా నువ్వు తినకూడదని దేవుడు నీకు చెప్పాడా అని అడిగింది. ఇది నిజమా, నేను విన్నాను ఇది మాట అంటే ఇది నిజమా అంటే దాని అర్థం ఏంటంటే నాకు తెలిసింది, లేదు నేను విన్నాను ఈ మాట నీ గురించి, ఈ స్థలం గురించి, ఫలానా వ్యక్తిని గురించి అనే మాట్లాడేటప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారు. మన ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా మన బంధువులు లేదా మన యొక్క తెలిసిన వారు, స్నేహితులు, శ్రేయాభిలాసులు మన గురించి ఏదైనా తెలిసి ఉంటే అప్పుడు అడుగుతాడు, అయ్యా విజయ్ కుమార్ గారు ఇది నిజమా, మొన్న మీకు ఏదో గుండె జబ్బు వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట, స్టంట్ కూడా వేశారంట కదా, నేను విన్న మాట నిజమేనా అని అడుగుతాడు. అంటే ఏంటి, వాళ్ళు నాకు జరిగింది ఎవరో చెప్తే విన్నారు, తెలిసింది, అది నిజమా కాదా అని తెలుసుకోవటానికి వచ్చి అడిగాడు. ఆయన కలిసినప్పుడు ఈ మాట అడిగాడు.
అప్పుడు మనం ఏం చేస్తాము? అవునయ్యా నిజమే, నువ్వు విన్నదంతా నిజమే అని చెప్తాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కుయుక్తితో, అంటే వాస్తవాన్ని తెలుసుకోవటానికి, వాస్తవాన్ని గ్రహించటానికి, అసలు దేవుడికి వీళ్ళకి ఈ మధ్య ఏం జరుగుతుంది, దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడు, ఎలా తెలుసుకోవాలన్నటువంటి పన్నాంగంతో ఒక ప్రణాళికల చొప్పున వచ్చి అడుగుతుంది. మన ఇళ్ళల్లో కూడా అదే జరుగుతుంది. చాలామంది వేరే వేరే విషయాల్లో వచ్చి అడుగుతారు. చాలా జాగ్రత్తగా గమనించి, ఎందుకంటే పెద్దలు అంటారు, ఇంటి గుట్టు అంట గడప లోపలనే ఉండాలి. ఇంటి గుట్టు ఏం చేయాలంట? గడప లోపలనే ఉండాలి. గడప బయటికి వెళ్ళిపోయింది అనుకో, అది ఊరంతా తిరుగుతుంది ఆ గుట్టు. గడప బయటికి వెళ్ళేది ఎవరు? ఇక బయట నుంచి వచ్చిన వాడి గడప బయటికి వెళ్తారు మన విషయాలు తెలుసుకొని. ఇది పెద్దలు చెప్పిన శాస్త్రం, నానుడు ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ మాటలని. అపవాది మనలోంచి మన బలహీనతలను తెలుసుకోవటానికి, మన లోపాలు తెలుసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తుంటే క్రైస్తవుల గురించి. ఎందుకంటే వాని పని అది. దేవుడికి, విశ్వాసికి వ్యతిరేకమైనటువంటి అపవాది సాతాను, వాడి పనే అది. ఎవరిలో ఒకరిలో సర్పములో ప్రవేశించి, ఏదైనా తోటలో స్త్రీతో మాట్లాడిన ఆ అపవాది మన బంధువులలో ప్రవేశించి, మన రక్త సంబంధికులలో ప్రవేశించి, మన స్నేహితులు బాగా తెలిసిన వారిలో ప్రవేశించి, మన ఇరుగు పొరుగు వారిలో ప్రవేశించి మన రహస్యాలన్నీ తెలుసుకుంటుంది. అది అల్లరి చేస్తూ ఉంటుంది. ఈ క్రైస్తవత్వం ఎట్లా, ఈ క్రైస్తవత్వం ఇది ఇలా జరుగుతుందని. ఇది వాస్తవం. ఇది నిజమా అన్న మాట దగ్గర ఆగిపోతే అది బాగుండేది. పక్కన ఏం మాట్లాడుతున్నది? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములు అన్నిటి పండ్లలో ఏ చెట్టు పండ్లైనా నువ్వు తినగారదని దేవుడు నీకు చెప్పాడా అని అడుగుతుంది. అలా అడిగితేనే కదా చెప్పేది. ఏంటమ్మా మీ ఇంట్లో గొడవ జరుగుతుంది, కేకలేస్తున్నారు అంటే అసలు విషయం చెప్తారని కదా అడిగేది. ఏంటో అని కేకలేసుకుంటున్నారు, మనకెందుకులే అని సైలెంట్గా ఉంటే ఏం కాదు. కావాలి వాళ్ళకు ఈ గొడవ ఏంటో, ఎందుకంటే వాళ్ళని ఇతరులకు చెప్పాలి, వాళ్ళు అల్లరి చేయాలి. ఆ కుటుంబంలో ఏ విషయంలో మాట్లాడుకుంటున్నారో, ఎందుకో గొడవ పడుతున్నారు, నీకు అవసరమా? కానీ అపవాదికి అవసరం. ఎవరికి అవసరమో? క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సంగతులు, కేకలు వేసుకుంటున్న సంగతులు ఎవరికి అవసరమయ్యా అంటే అపవాదికి అవసరము, సాతానుకు అవసరము. క్రైస్తవ సమాజాన్ని అల్లరి చేయటానికి, దేవుని బిడ్డలను అల్లరి చేయటానికి, దేవుణ్ణి అల్లరి చేయటానికి వాడికి అవసరం. దేవుడు తినమని చెప్తే నీకెందుకు, తినగాకమని చెప్తే నీకెందుకు? నువ్వు పామువు కదా, నీకు అవసరం లేదు కదా, నువ్వు మనుదిను. కానీ దేవుడికి వీరికి మధ్య జరిగిన మాటలు ఏమి మాటలు? ఏ నిబంధనలో వీళ్ళు ఏదోని తోటలో తిరుగుతున్నారు అని తెలుసుకోవటానికి పడిన పన్నంగం ఇది. ఇంకా మనకి చక్కటి మాట, మీకు ఒక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు, ఇక్కడ మరి చాలా అండర్లైన్ చేసుకునే ఆ మాట. అవ్వను సర్పము కుయుక్తు ద్వారా మోసపరిచినట్టు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతను బట్టి, పవిత్రతను బట్టి ఎట్లయినను తొలగిపోవునేమును అని అది పౌలు గారు మాట్లాడుతున్నారు.
అపవాది భూమి మీద తిరుగుతుంది. మీకును క్రీస్తుకు సంబంధము కలిగినటువంటి ఆ సంబంధాన్ని, మీకును క్రీస్తు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అనుబంధాన్ని, ఆ సరళతను, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను, ఆ మంచితనాన్ని ఎక్కడ ఈ అపవాది మీలో ప్రవేశించి చెడగొడుతుందేమో, అవ్వను మోసము చేసిన ఈ సర్పము, ఈ అపవాది, ఏదును తోటలో మోసం చేసిన ఈ అపవాది మిమ్మల్ని మోసం చేస్తుందో అని నాకు భయం వేస్తుంది. అందుకే నీకు మేము చెప్తున్నాను, మీ సరళతను, మీ పవిత్రను కాపాడుకోండి. మోసపోకండి. అవో మోసపోయినట్టు ఎవరికి వచ్చి ఏది అడుగుతాడో చెప్పగాకండి. కుటుంబ విషయాలు, కుటుంబ సంగతులు ఎవరికంటే వాళ్ళకి చెప్పగాకండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాల గురించి, లేకుంటే ఇతర విషయాల గురించి ఇతరులకు చెప్తే నువ్వు సులకనైపోతావు. అంతేకాదు, వాళ్ళు 10 మందికి చెప్పి నిన్ను అల్లరి చేస్తారు. నీ నాలుక కంట్రోల్ పెట్టుకుంటే అది చాలా ఉచితం, మంచిది. కానీ ఈ స్త్రీ అలా పెట్టుకలే. ఎందుకంటే ఆమె దూరంగా ఆలోచన చేయలే. ఒక్క మాటగాన నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఎవరు అని అడిగితే అప్పుడు తెలిసేది అసలు విషయం. నువ్వు మాకు సంబంధించిన దానివి కాదు కదా, మా విషయాలు ఎందుకు అడుగుతున్నావు, మేము చెప్పకూడదని చెప్పాడు అని ఒక్క మాట అంటే మళ్ళీ రారు. ఆ సర్పము మళ్ళీ అవ్వను మోసం చేయడానికి ప్రయత్నం చేసేది కాదు. నీకెవరు చెప్పారు తినగాకమని చెప్పాడని నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు ఎవరు, మాకు ఆయనకున్న సంబంధాన్ని గురించి నువ్వు అడగడం ఏంటి అని చెప్పి గట్టిగా మాట్లాడి ఉంటే ఈరోజు ఈ విధంగా అయ్యేది కాదేమో భూమి. మన గృహాలలో, మన ఇళ్ళలో కూడా అంతే. ఎవరైనా వచ్చి అడిగితే నీకేంటమ్మా, నువ్వు ఏం పనికి వచ్చావు, ఏం కావాలి నీకు నాలో నుంచి, అది మాత్రమే అడుగు. మా కుటుంబ విషయాలు నీకెందుకు, మా భార్య భర్తల మధ్యలో విషయాలు నీకెందుకు, మా తల్లిదండ్రులు మా పిల్లల విషయము నీకెందుకమ్మా అని మనం అడగగలిగితే గాన మళ్ళీ రెండోసారి మనల్ని అడగరు. మన కుటుంబాన్ని గురించి ఎవరు పట్టించుకోరు. మనం చేసే పొరపాటు ఇదే. నేను ఈరోజు చాలా స్పష్టంగా మీతో మాట్లాడాలనుకున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నవారు కానీ, ఈ మైక్ యంత్రము ద్వారా టీవీ ఛానల్లో కూర్చొని వింటున్నవారు కానీ, చాలా ప్రాముఖ్యమైన విషయం. మోసపోతున్నాం మనం అపవాది చేత. మనకు తెలిసిన వారి చేతనే మోసపోతుంటాం. అవ్వ మోసపోయి ఏమంటుంది, అవ్వ ఆ ప్రశ్న వేసుంటే బాగుండేది. ఆ ప్రశ్న వేయలే ఆ సర్పానికి. వెంటనే ఏమంటుంది, ఆదికాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములు అన్నిటిని మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పింది? ఆ చెట్ల మధ్యలో ఉందే ఆ చెట్టు వృక్ష ఫలాలు మీరు చావక ఉండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని దేవుడు మాతో చెప్పాడని చెప్పింది. కానీ దేవుడు అలా చెప్పలే. అలా చెప్పాడా? చూడు, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనములో, అయితే మంచి చెడులు తెలివినిచ్చి. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఉంది. అక్కడ ఏమంటుంది, అవ్వ మధ్యలో ఉన్న చెట్టు అంటుంది. కానీ ఇక్కడే దేవుడు ఏం చెప్తున్నాడు, మంచి చెడు తెలివినిచ్చు అనే మాట ఇక్కడ ఉంది. తేడా వచ్చిందా? ఆ మాటకి ఈ మాటకు తేడా వచ్చింది. చదువు ఇంకా. వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. ఏంటి? నువ్వు ఏ దినములను అవి తింటే గాన నువ్వు నిశ్చయముగా చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ అవ్వ ఏమంటుంది సర్పంతో,
నువ్వు చావకుండునట్లని, అంటే మాటను తిరిగేసింది, మాటను తిరిగేసి ఉల్టా చేసి మాట్లాడుతుంది. నువ్వు చావకుండునట్లు ఆ యొక్క ఫలములు తినకూడదు, పండ్లు తినకూడదు అని చెప్పాడు దేవుడు అని చెప్తుంది. ముట్టకూడదు అని చెప్పి ఒకే మాట కానీ తిరిగేసి చెప్తుంది. దీనికి అంటారు ప్రభువు, యేసుప్రభు వారు అంటారు చాలా మంచి మాట. ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యానికి ఒక మాట అయినా కలపడం కానీ తీయటం కానీ జరగకూడదు. దాన్ని వక్రీకరించి మాట్లాడకూడదు, సొంత మాటలు కలిపి చెప్పకూడదు. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. కానీ చాలామంది క్రైస్తవులు, సంఘ కాపర్లు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ మాటలాడుతున్న సమయంలో కానీ, వాళ్ళు చదువుతున్న సమయంలో కానీ చాలా తప్పులు దొర్లుతూ ఉన్నాయి. మాట చాలా అటు మాట్లాడిన ఇటువంటి రెండు ఒకటేగా అంటారు, కాదు, తేడా వస్తుంది. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు. సొలొమోను మహారాజు, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆయన మాట్లాడిన మాటలకు ఏదియు చేర్చకము, ఆయన నిన్ను గర్జించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. ప్రైజ్ లార్డ్. ఆయన మాటలో ఏ మాట నువ్వు చేర్చి నువ్వు సొంతగా నువ్వు మాట్లాడినా, నువ్వు బోధించినా, ఇతరులకు తెలియజేసినా, నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి, ఎవరైనా సరే, బోధకుడు అయినా సువార్తకుడు అయినా ఎవరైనా సరే, దేవుడిని ఏం చేస్తాడంట? గర్దిస్తాడంట. గర్దించటమే కాదు, నువ్వు అబద్ధకుడిగా అవుతావంట. ఎందుకంటే కలుపుతున్నావు కదా మాట. ఇప్పుడు ఈ అవ్వ అబద్ధకురాలు అయిందా కాలేదా? అక్కడ ఏమని, ఆ చెట్ల మధ్యలో అంటుంది. అక్కడ ఏమన్నాడు? మంచి చెడు వివేకమును తెలియజేసు చెట్టు అనుంది అక్కడ. ప్రైజ్ లార్డ్. తీసేసింది, సొంతగా మాట్లాడుతుంది. ఆ మధ్యలో ఉన్న చెట్టు. ఇంకొక మాట ఏమంటుంది? ఏ దినాల ఆ యొక్క చెట్టు పండ్లు నువ్వు తిన్నావో నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని చెప్తే, నువ్వు చనిపోకుండా ఉండులాగా ఈ తినకూడదని చెప్పింది అవ్వ. ఎంత మాట కల్పితం కలిపి. చాలామందిని అడుగుతుంటాను, చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు. ఇలా చెప్పకూడదు. నేను చాలాసార్లు చెప్పా ఈ శిబిరాన్ని గురించి. ఈ శిబిరము కట్టక మునిపే దేవుడు ఈ స్థలంలో వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి అని నేను చెప్పాడు అని చెప్పా. చాలామందికి నేను చెప్పా ఈ శిబిరము గురించి, కానీ వాళ్ళకి అర్థం కాల. నేను చెప్పాను, ప్రభు మరి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అక్కడ ఏముంది? ఏమి లేదు కదా. అక్కడ ఎలా ప్రార్థన చేశానంటే, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆయన ఏర్పాటు చేశాడండి ఈ శిబిరము. ఆయన చెప్పిందే, ఆయన చూపించిందే శిబిరము. ఈ శిబిరము ప్రార్థన శిబిరం అండి, దేవుని శిబిరం అండి, దేవుని సన్నిధులు విన్నపములు విజ్ఞాపనలు చేసుకునే శిబిరం అండి అని నేను చాలాసార్లు చెప్పా, చాలా మార్లు చెప్పా. అయితే కుటుంబ సభ్యులు నమ్మలేదు, బయట వాళ్ళు కూడా నమ్మలే నన్ను, నా మాటను. ఎందుకంటే ఇది మందిరముగా కనపడటంలే వాళ్ళకు, ఇది శిబిరముగా కనపడటంలే. నాకు అర్థం కాలే ఎందుకనో. పిల్లల పండుగ ఏదో పుట్టినరోజు చేసుకోవాలనుకుంటే సర్లే అని 4 బూరలు గోడ మీద అంటియటానికి, ఆ తర్వాత ఆ ఫ్లెక్సీ ఒకటి పెట్టడానికి నేను పర్మిషన్ ఇస్తే అవి వాడుకున్నారు, బాగా జరిగింది. ఏదో ఫంక్షన్ నా ఫంక్షన్ వచ్చింది. నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఎక్కడ చేస్తున్నారని అడిగాడు. నా ఫంక్షన్ అంటే రిటైర్మెంట్ ఫంక్షను. అడిగితే శిబిరంలో చేస్తున్నామంటే, ఆహా మినీ ఫంక్షన్ అలా అన్నారు. ఏమనాలా చెప్పండి, ఏమన్నారు? మినీ, మీ ఫంక్షన్ కాదు, మినీ
మినీ ఫంక్షన్ హాలు అంటే చిన్న ఫంక్షన్ హాలా అంటే ఇది ప్రార్థనా స్థలం కాదు, ప్రార్థన మందిరం అనే వాళ్ళ హృదయం లేదు. ఒక ఫంక్షన్ హాల్లో చిన్న ఫంక్షన్ హాలు అని వాళ్ళ దృష్టిలో ఉంది. ఎంత ఘోరముగా వాళ్ళ హృదయాలలో. అందుకే నాకు చాలా బాధ వేస్తుంది. ఒక్కొక్కసారి ఏడ్చాను కూడా, ఎవరికి తెలియకుండా దేవుని సన్నిధిలో చాలా కన్నీరు పెట్టి ఏడ్చాను. ప్రభా, వాళ్ళకి తెలియదు, దయతో క్షమించు, వారి మీద నీ ఉగ్రత గద్దించితే అనే మాట ఉంది చూశారా? ఆ గద్దింపు వారి మీద ఉండకుండా చేయి ప్రభా, నీ కోపం వాళ్ళ మీదకి దిగి రాకుండా చేయి ప్రభా, వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడారు ప్రభా అని వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ నాకు అక్కడ టెంట్ వేసి స్టేజ్ కట్టి రోడ్డు మీద ప్రార్థన చేస్తుంటే అది పరిశుద్ధ స్థలం అవుతుంది. సర్వశక్తి గల దేవుడు పొదలో దిగి వచ్చి మాట్లాడుతుంటే అది పరిశుద్ధమైందని దేవుడే చెప్తున్నాడు. దేవుని వాక్యము బోధిస్తున్న స్థలములలో పరిశుద్ధమైన స్థలముగా నేను చెప్తుంటే ఈరోజు వరకు కూడా నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు దేవుని యొక్క శిబిరాన్ని, ప్రార్థన శిబిరాన్ని దేవుని యొక్క ప్రార్థన స్థలముగా గుర్తించటంలా ఇది నాకు చాలా బాధకరమైన విషయం. రెండో విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కల్పితాలు మాటలు కలపటం. శిబిరాన్ని శిబిరంగా పలుకో, నీ సొమ్మేమైపోయింది? ప్రార్థన స్థలం అని చెప్పండి. షెడ్ అంట, ఏంటంట షెడ్లో. చాలా బాధ వేసింది ఒకసారి ఈ మాటలు వింటున్నప్పుడు. నేటికి కూడా వాళ్ళు అదే టైప్లో మాట్లాడుతుంటారు. చాలా బాధ వేస్తుంది నాకు. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.